రైట్ 12 ఏళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించారని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రభుత్వ వైద్యుడిపై బంధువులు దాడికి యత్నించారు. చెవి నొప్పితో బాధపడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అయితే ట్రీట్మెంట్ చేయాల్సిన వైద్యుడు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు చిన్నారి వాపోయింది. దీంతో కోపోద్రిక్తులైన పేరెంట్స్ డాక్టర్ను నిలదీశారు. చికిత్స చేయాల్సిన డాక్టర్ బుగ్గలు కాళ్లు చెప్పుకోలేని చోట పట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాక్టర్ పై బాధితులు దాడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలరాజు, 12 ఏళ్ల చిన్నారిపై ప్రభుత్వ వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదాంతం ఎక్కడ జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేవి కలియుగ దైవం నారాయణుని తర్వాత అంతరి స్థానాన్ని కల్పిస్తూ వైద్యో నారాయణ హరి అని సమాజం అంతా గౌరవించే స్థాయి కలిగిన ఓ వైద్యుడు తన స్థాయిని హోదాని మరిచి ఇతర వైద్యులకు కూడా మచ్చ తెచ్చేలా ప్రవర్తించినట్లు ఆరోపణలతో కేసులు పాలైన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాలు చూసినట్లయితే ఉదయగిరి ప్రాంతానికి చెందినటువంటి ఓ 12 ఏళ్ల బాలిక చెవి నొప్పితో బాధపడుతూ వైద్యం కోసం ఉదయగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేయగా వైద్యుడు ప్రశాంత్ ఆ బాలికను పరీక్షిస్తూ చెవులతో పాటు బుగ్గలు కాళ్ళపై తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా బాలిక కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే బాలిక ఒక్కసారిగా బయటకు ఏడ్చుకుంటూ వచ్చి తనతో వైద్యుడు ప్రశాంత్ అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైనటువంటి కుటుంబ సభ్యులు వైద్యుడు ప్రశాంత్ పై దాడికి యత్నించారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి సహచర వైద్య సిబ్బంది అడ్డుకున్నారు. అయినప్పటికీ బాలిక తరపు బంధువుల ఆగ్రహం చల్లారకపోవడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించారు. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకొని ఇరు వర్గాలను సర్ది చెప్పి బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదులతో విచారణ నిమిత్తం వైద్యుడు ప్రశాంత్ ను ఉదయగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి ఉదయగిరి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తును కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల కాలంగా విద్యార్థులపై బాలికలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ అధికార యంత్రాంగాలు సంయుక్తంగా ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలోనూ ప్రతి కళాశాలలోనూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై ప్రత్యేక అవగాహన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న తరుణంలో వాటిపై అవగాహన పెంచుకున్న అనేక మంది బాలికలు ముందుగానే అసభ్యకర ప్రవర్తనను పసిగట్టగలుగుతున్నారని ఇలాంటి కార్యక్రమాలను పోలీస్ యంత్రాంగం మరింతగా విస్తృతపరిచి బాలికలను కాపాడాలని పలువురు కోరుతుండగా నేటి ఘటన కూడా అలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కలిగినటువంటి బాలిక ముందుగానే గుర్తించడంతోనే ఆ బాలిక సురక్షితంగా ముందుకు బయటపడిందని పేర్కొంటూ అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ బాలికల పట్ల మహిళల పట్ల అసభ్యకర ధోరణితో వ్యవహరించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించక కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేవి రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.